గతంలో మంచినీళ్లకు ఉపయోగపడిన పిర్జాదిగూడ చెరువు ఇప్పుడు మురికి కూపంగా మారింది. ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలతో చెరువులో ఇళ్లు, అపార్ట్మెంట్లు వెలిశాయి. గతంలో ఎఫ్టీఎల్ లెవెల్ 36 ఎకరాలుగా ఉన్న పిర్జాదిగూడ చెరువు ఇప్పుడు భారీగా ఆక్రమణకు గురైంది. కబ్జాలకు కారణం స్థానికంగా ఉన్న నేతలే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. పిర్జాదిగూడ చెరువును కాపాడాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. చెరువును కబ్జా చేసేందుకే గుళ్లు నిర్మించారని, ఇప్పుడు దోమలు, మురికి వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిర్జాదిగూడ చెరువు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పైన చర్చ జరుగుతుంది. లేక్ ప్రొటెక్షన్లో భాగంగా హైడ్రా ఎక్కడైతే ఎఫ్టీఎల్ లెవెల్లో కన్స్ట్రక్షన్ అయినాయో, బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్ అయినాయో ఆ కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూల్స్తున్న సమయాన చెరువులు ఎక్కడెక్కడ కబ్జా అయినాయి, ఏ విధంగా కబ్జా అయినాయి అనే దానిపైన కూడా చర్చ నడుస్తున్న తరుణంలో మనం ఫిర్జాదిగూడ, హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో ఉన్నటువంటి చెరువులు ఏ విధంగా ఆక్యుపై అనేది మనం చూపించే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందులో భాగంగా ఫిర్జాదిగూడలో ఉన్నటువంటి పెద్ద చెరువు దగ్గర మనం ఉన్నాం. ఈ పెద్ద చెరువు ఏ విధంగా కబ్జా గురైంది, ఎఫ్టీఎల్లో ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ అయినాయి అనేది మనం మీకు చూపించే ప్రయత్నం మనం చేద్దాం. ఫిర్జాదిగూడలో ఈ చెరువులపైన పోరాటం చేస్తున్నటువంటి, చెరువులు కబ్జాకు గురి కాకుండా కబ్జాకు గురైన వాటిని రక్షించాలని పోరాటం చేస్తున్నటువంటి స్థానికురాలు సృజన మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి మనం ఇక్కడ స్థానిక అంశాలు, ఏ విధంగా కబ్జా గురైంది, ఎలా ఈ చెరువు కబ్జా గురైనది అనేది ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా కబ్జా గురైంది, మీరు ఏ స్థాయి నుండి కబ్జాలు చూస్తూ వస్తున్నారు? నేను నా చిన్నతనం నుంచి మంచినీళ్ళ చెరువు అప్పటి నుంచి దీన్ని చూస్తూ వస్తున్నానండి. మంచినీళ్ళ చెరువు కాస్త రోజుకింత కబ్జా పెట్టుకుంటా 2015 తర్వాత మరీ విపరీతంగా 2012-15 అప్పటి నుంచి కూడా విపరీతంగా కబ్జాలు అవుతూ వస్తున్నాయి. ఈరోజు పూర్తిగా మీకు కనపడుతుంది, ఇక్కడే చూడండి, గేట్లు కూడా ఉన్నాయి, ఇట్లా చెరువు గేట్లు కూడా. ఆ గేట్లను కూడా పగలగొట్టేసి వాటి మీద కూడా ఇళ్ళు కట్టేశారు. ఇట్లా మొత్తం చెరువులు చూడండి, పెద్ద పెద్ద బహుళ అంతస్తులు లేసాయి. ఎప్పటి నుంచో మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు చలించలేదు. ఈరోజు మొత్తం చెరువు కూడా కబ్జా అయిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఈ కబ్జాకు కారణాలు ఎవరు? మేమంతా కొనుక్కున్నాం, సర్టిఫికెట్లు ఇచ్చారు, ఎన్ఓసీలు తీసుకొని ప్రభుత్వం ఉన్నటువంటి సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాతనే కొనుక్కున్నాము స్థానికులు చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నప్పటికీ ఏం జరిగింది అసలు? స్థానికులు ఏముందండి, వాళ్ళు నిజంగా నిరుపేదలు, దిగువ మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళ ఆలోచన స్థాయి ఎలా ఉంటుందండి? మనిషికి ఒక ఆశ, అరే నాకు కూడా ఒక సొంత ఇల్లు ఉండాలనేది ఒక కళ. వాళ్ళ కళ నెరవేర్చుకోవడానికి తక్కువ రేటుకి మాకు భూములు వస్తాయి కదా అని చెప్పేసి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ తక్కువ రేటుకి భూములు వస్తున్నాయి కదా అని, తక్కువ రేటుకి భూములు వస్తున్నాయి కదా అని కొంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? పేదవాడి ఆశ కళే వీళ్ళ పెట్టుబడి. శుభ్రంగా వీటిని రాత్రి మట్టి పోస్తారు, కప్పెట్టేస్తారు, బై నెంబర్లు వేస్తారు, రిజిస్ట్రేషన్లు చేసేస్తారు. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక లీడర్ ఎవరైతే ఉన్నారో, అంటే నేను చెప్పేది ఒక ఇల్లీగలే కదండి, లీగల్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ రావాలన్నా కూడా నువ్వు మున్సిపల్ అధికారుల దగ్గరికి, టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గరికి పర్మిషన్ రాదు. ఆయన దగ్గరికి పోతేనే నీకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడున్న కార్పొరేటర్ భర్త, 26వ వార్డు కార్పొరేటర్ భర్త దగ్గరికి పోతేనే నీకు పర్మిషన్ ఇస్తారు. అంటే కిరాణా దుకాణంలో కందిపప్పు దొరికిద్ది, ఆయన దగ్గరికి పోతేనే పర్మిషన్ దొరికిద్ది, మాకు అధికారుల దగ్గర దొరకదు. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ మనం చెరువు కొనాకు, ప్రస్తుతం ఉన్న దానికి చెరువు కొనాకున్నాం. ఇక్కడ నుండి ఇంకా ఎంత దూరం ఈ ఎఫ్టీఎల్ అనేది ఉన్నది? మీరు స్థానికంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతవరకు ఎఫ్టీఎల్ అనేది? మొత్తం ఏ రోడ్డు అయితే వేశారు, మెయిన్ రోడ్డు నుంచి పిర్జాదిగూడ వరకు వెళ్ళే ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు వరకు కూడా ఎఫ్టీఎల్ఏనండి. ఆ రోడ్డు వరకు కూడా ఎఫ్టీఎల్ఏ. నేను చెప్పేది అదే, అధికారులు వీళ్ళు కుమ్మక్కయ్యి దీన్ని మొత్తాన్ని కబ్జా పెట్టుకున్నారు. కబ్జా పెట్టుకున్న దాంట్లో రోడ్లు వేసేస్తారు, డ్రైనేజీ ఎన్ఓసీలు ఇస్తారు. ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ ఇరిగేషన్ వాళ్ళు కానీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే ఒకరికొకరికి కబ్జాలో కోఆర్డినేషన్ ఉంటుంది, దొంగ సొమ్ము పంచుకోవడంలో కోఆర్డినేషన్ ఉంటుంది. కానీ విడివిడిగా వెళ్తే నాకు సంబంధం లేదని ఈయన అంటాడు, ఈయన సంబంధం లేదని ఆయన అంటాడు. మనం కంప్లైంట్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు హైడ్రా స్పందించాలని చెప్పేసి, వచ్చి మా చెరువుని రక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఈ చెరువు గుండా గతంలో మాకు 100 ఫీట్లో పడే నీళ్లు ఇప్పుడు అసలు 2000 ఫీట్లు వేసినా కూడా నీళ్లు పడని పరిస్థితి. ఆ కబ్జా పెట్టిన ఆ చెరువును కూడా చిన్న కుంట టైపులో మొత్తం డ్రైనేజీలు కలిపేసి, అంటే ఒక మంచి కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని నిరూపించాలి కాబట్టి మొత్తం చెరువునే తీపిచ్చేయాలి. అందుకని మొత్తం దాన్ని డ్రైనేజ్ చేసేసి ఇళ్ల మధ్యలో దోమలు, రోగాలతోటి ఇక్కడ చాలామంది సఫర్ అవుతూ ఉన్న పరిస్థితి. గతంలో మనం చెరువులు చూసాం, చెరువులను కాపాడుకోవడానికి చెరువు మీద ఒక చిన్న గుడిని కట్టుకునేవాళ్ళం. కానీ ఇక్కడ మీరు చూడండి పరిస్థితి, చెరువును కబ్జా పెట్టుకోవడానికి చెరువు మధ్యలో గుళ్ళు కడతారు, దానికి కంటిన్యూషన్ మట్టి కప్పెట్టడం, కబ్జాలు పెట్టుకోవడం, అమ్ముకోవడం.
బిల్డర్లు యథేచ్ఛగా ఇది చేయడం. ఇక మాలాంటి వాళ్ళు వెళ్ళి గొడవ చేస్తే అది గుడి కదా అన్నది పబ్లిక్ నుంచి మనకి వ్యతిరేకత వచ్చేలాగా వాళ్ళకు అనుకూలంగా ఈ వాతావరణాన్ని మార్చుకొని చివరికి భగవంతుని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం. ఈ చెరువుకు సంబంధించినటువంటి రక్షించాల్సిన అవసరం ఉంది. గతంలో ఏదైతే టెంపుల్స్ నిర్మాణం కానీ మంచినీళ్ళ చెరువుగా ఉన్నటువంటి ఈ చెరువు కబ్జాకు గురవడం వల్ల ఒక మురికి కూపంగా మారినటువంటి పరిస్థితి. అదేవిధంగా టెంపుల్స్ నిర్మాణం చేసేది చెరువును రక్షించడానికి, కానీ ఇక్కడ స్థానికులు మాత్రం టెంపుల్స్ నిర్మాణం చేసి కబ్జా చేయడానికి వినియోగిస్తున్నారంటూ కూడా స్థానికంగా ఏదైతే చెరువులు ప్రొటెక్షన్ చేసేందుకు పోరాడుతున్నటువంటి సృజన గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదానంద్తో అజయ్, 10 టీవీ, ఫిర్జాదిగూడ లేక్ నుండి.